కోపం వస్తే ఇప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఏదో మనసుకు బాధ కలిగిన కోపం వచ్చిన వెంటనే సెల్ ఫోన్లో మాట్లాడేసి తగాలాడుకున్నారు. అవునా? ఒకప్పుడు మేమేం చేసేవాళ్ళం, మాకే ఇంట్లో కష్టం వేసింది అనుకో నాన్న, కష్టం వేస్తే కాసేపు మాకు బాధేస్తుంది. బాధేస్తే ఉత్తరం రాసేసేయాలన్నంత కోపం వచ్చేది. మళ్ళీ కాసేపు చల్లబడిపోయేది, ఉత్తరం రాసేవాడు, రాసిన చించి అవతల పారేసేవాడు. ఇప్పుడు మీకు చేతిలో ఫోన్ ఉండటం వల్ల వెంటనే అవతల వాళ్ళకి ఫోన్ చేసేయాలి, తిట్టేసేయాలి, అరిచేసేయాలి, కేకలేసేయాలి, నానా బీభత్సం సృష్టించేయాలి. చూసారా ఎంత ప్రమాదం జరుగుతుందో మనకి. అది కాకుండా ఇంకోటి కూడా ఇప్పుడు ఏదైనా తిట్టామనుకోండి, మా ఏజ్ వాళ్ళు నేను తినం కదా, మా దగ్గర ఫోన్ పే ఉన్నాయి కదా, ఆహా పెట్టేసుకుంటాం వారిని. ఓహో అది కూడా అంటే నేను చేయలేదు. అదేలే, అవునులే, అదేలే. ఇంట్లో అలిగితే ఇంకేముంది, ఆర్డర్ చేసుకుంటే పంపించేస్తారుగా భోజనం. మన వెనక ముడ్డి మాడని వాడే వస్తాడులే అనేవాళ్ళం. వాళ్ళ మాడే పని కూడా లేదుగా, తినేస్తున్నారు. కాబట్టి వీడి కోసం ఎదురు చూసే పని లేదు, బాధపడే పని లేదు. బాప్రే, ఇది చివరికి ఎక్కడ తీసుకెళ్తాయి ఇవన్నీ. వినాశకాలే విపరీత బుద్ధి. అందుకనే స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే, వంశీ, పెరుగుతూ ఉన్న జనాభాకి పెరుగుతూ ఉన్న కొద్ది అవసరాలు కూడా పెరుగుతాయి, వాటికి సమకూర్చడం కూడా కష్టం అవుతుంది. అందుకని కేవలం వ్యాపారం కోసం చేసేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు బహిష్కరించుకోకపోతే చాలా ప్రమాదం అని చెప్పాడు. వాళ్ళకి కనిపెట్టబడుతున్నటువంటి ఆధునిక మీరు పరికరాల నుండి, ఆధునిక వసతుల నుండి, సుఖాల నుండి, కంఫర్ట్స్ నుండి, ఇవన్నీ చివరికి దేనికి దారితీస్తాయని మీ ఉద్దేశం చెప్పండి కదా? నీకేమనిపిస్తుంది? ఆ క్షణం సుఖంగా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత జరిగే పర్యవసానం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది.